వినాలి నాగార్జున వినాలి. ఎందుకంటే లేని వాళ్ళ కోసం ఇప్పుడు ఎందుకు వాళ్ళని డిబేట్. సరే సరే ఓకే సరే ఓకే ఒక్క నిమిషం నాగార్జున ఒక్క నిమిషం అండి. నాగార్జున ఒక్క నిమిషం ఉండండి. సింగళూరు గారు ఓకే సింగళూరు గారు ఒక్క విషయం మాట్లాడి క్లోజ్ చేస్తాను. వీళ్ళు ఈనాడు గురించో ఇంకో పేపర్ గురించో ఇంకో పేపర్ గురించో మాట్లాడుతున్నారు. మా యొక్క వెంకటరెడ్డి గారి వెనుకొండ ప్రాజెక్టు పేపర్ గురించి ఇక్కడ ప్రస్తావన దగ్గర సింగళూరు గారు వేరే 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 పేపర్ గురించి ఇక్కడ సబ్జెక్ట్ అనవసరం. సింగళూరు గారు ఒక్క నిమిషం అండి. నాగార్జున గారు ఎందుకు అనవసరం అండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సింగళూరు గారు సింగళూరు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? గొడ్డల ఫోటో ఒక్క నిమిషం అండి. చెన్నెలి ఫోటో ఇద్దరు మాట్లాడకండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. సరే నాగార్జున ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నాగార్జున చాలా మాట్లాడారు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సింగళూరు గారు వెంకటేష్ గారు అంటే వాళ్ళకి లింక్ ఉందా కదా? వెంకటేష్ గారు ఏంటి మీ కాపు నాయకులు ఏవో ప్రత్యేక మీటింగ్లు పెడుతున్నారట. ఇది ఎటు డ్రైవ్ అవుతుంది? మళ్ళీ ఏమైనా వేరే రకంగా అవుతుందా? ఎందుకు ఈ రాజ్యసభ అంశాలు ఇవన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాటి మీద ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన పార్టీ ఆయన నేను చూసుకుంటాను చేస్తానంటున్నారు. వేరే వర్గాలు ఏమైనా ఇందులో కుట్రపూరితంగా ఏదో చేస్తున్నాయి అన్నట్లుగా వస్తున్న వార్తలు మీకు ఆ సమాచారం తెలిసే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఎటు డ్రైవ్ అవుతుంది, ఏం జరుగుతుంది? వర్మ గారు ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కుండబద్దలు కొట్టేశారు. నాకు కాపులతో పని లేదు, కాపు ఓట్లు నాకు అవసరం లేదు. పని లేదన్నారా? కాపు ఓట్లు అవసరం లేదన్నారు ఆయన అన్నారు. ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి, ఇస్తాను విజయ్. ఉండేవాళ్ళు ఉండండి, పార్టీలో ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి. నేను కాపుల కోసం మాత్రమే పార్టీ పెట్టలేదు, నేను అన్ని వర్గాల కోసం పార్టీ పెట్టాను అని చెప్పేసి అని వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కాపు కార్పొరేషన్ కు ఒక చైర్మన్ ఇచ్చారు. దానికి సంబంధించి కొంతమంది సభ్యులను ఇచ్చారు. కానీ 10 రూపాయల డబ్బులు కూడా ఆ కాపు కార్పొరేషన్ అకౌంట్ లో వేయలేదు అని చెప్పేసి అని ఒక కార్యక్రమం ప్రశ్నించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించినటువంటి తీరు అది. రెండో విషయానికి వచ్చినట్లయితే కాపును డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఏదో పవన్ కళ్యాణ్ మాత్రమే జాతి ఉద్ధారకుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ తోనే కాపుల యొక్క రిజర్వేషన్ సమస్య కానివ్వండి, కాపులకు సంబంధించిన ఉద్యోగాల సమస్య కానివ్వండి, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి కానీ కేవలం పవన్ కళ్యాణ్ వల్లే వీళ్ళకి వీటన్నిటికి సంబంధించిన పరిష్కారాలు దొరుకుతాయి అని చెప్పేసి ఒక కళ్ళగన్నా. ఆ కళలు కనే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు కదా, ఇంకా మనకు అచ్చేస్తాడు ఇచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ప్రతి సంవత్సరం 2,000 కోట్లు తీసుకొచ్చి మన అకౌంట్ లో పెడతాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవ్వలేదు. కాబట్టి రిజర్వేషన్ అంశం కూడా 9th షెడ్యూల్ ని బేస్ చేసుకుని దానికి ఒక కమిటీ వేసి నేను కాపులకి రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేస్తాననే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే తప్పడు అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఈ రోజు అబాసు పాలైన మాట మనందరం కూడా చూస్తాం. ముఖ్యంగా కాపు సంక్షేమ సేన అని చెప్పేసి అని వాడవాడలో వీధిన ఒక్కొక్క కమిటీలు వేసి హరిరామ జోగయ్య గారి ఆధ్వర్యంలో బిఫోర్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఏదో చేద్దాం అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు, మనందరికీ పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఉన్నాడు, అతనే ముఖ్యమంత్రి, అతనికి 75 సీట్లు తీసుకుంటాడు, కూటమి ప్రభుత్వంలో అతను ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తాడు అని చెప్పేసి అనేటువంటి ఒక మాటలతో మభ్యపెట్టి అందరూ కాపులందరినీ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి చేర్చడంలో ఆ రోజు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఈ 21 సీట్లు అన్న కార్యక్రమం తీసుకున్న వెంటనే అప్పుడు హరిరామ జోగయ్య గారి యొక్క లేఖలు కానివ్వండి, ఆ హడావిడి కానివ్వండి మనందరం చూసాం. కాపు సంక్షేమ సేనని తీసి పక్కన పడేసినటువంటి ఒక పరిస్థితి మనందరం చూసాం. అది ఆ క్రమంలో భాగంగానే ఈ రోజు కాపులకు మాత్రమే చేయడానికి విజయ్ ఏదో చెప్తున్నారు సింపుల్ గా. నేను ఒకటే అడుగుతున్నా వెంకటేష్ గారిని, సార్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు సార్? అంబటి రాంబాబు ఇలా అన్నారు, ఇంకొక ఎవరో వైసీపీ నాయకులు అలా అన్నారు అని మాట్లాడి నా దగ్గరికి వచ్చి మనకి చెడ్డ పేరు వస్తుందండి అని మాట్లాడే వ్యక్తులకు చెప్తున్నాను నేను.
నేను కేవలం ఎందుకు కాపు కులాన్ని ఒక్కదాన్ని ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుందండి? ఈ చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? అంబటి రాంబాబు మాట్లాడితే చెడ్డ పేరు వస్తుంది, దాసరి రాంబాబు మాట్లాడితే చెడ్డ పేరు వస్తుందా? మీకు చేత కాలేదు, చేత కాలేదని చెప్పండి. అంతేగాని మీరు అనవసరంగా దీని సమస్యని ఒక్క భాష పట్టించి కాపులకు ఇస్తానన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కాపుల గురించి కాపు నాయకుల గురించి ఎంత దారుణంగా మాట్లాడితే కనీసం అంబటి రాంబాబుకి ఏమన్నా మొత్తాన్ని కట్టి అంబటి రాంబాబు ఒక్కడే కాపు అని చెప్పేసి అని చెప్తాం ఏమన్నా మీ ఉద్దేశం ఏంటి? అంబటి రాంబాబు మాట్లాడితే అంబటి రాంబాబు వరకే ఆ వ్యాఖ్యలు వ్యక్తిస్తాయి, అంతేగాని కులాన్ని మొత్తాన్ని ఆస్వాదిస్తారా? ఏం మాట్లాడుతున్నారండి అదే పవన్ కళ్యాణ్ బాబు? మీరు అనవసరంగా పేరు పెట్టిన కలపొద్దు. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని మేము చేయలేము, మాకు చేత కాదని చెప్పండి. మేము హామీలు ఇచ్చాము, అవి చేయలేము, చేత కాదని చెప్పండి. అంతేగాని అంబటి రాంబాబు అదన్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు. గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అంబటి రాంబాబు ఎవరు? నువ్వు డబ్బులు ఇస్తానంటే అంబటి రాంబాబు వద్దంటే ఏంటి? సరే ఓకే ఓకే ఎందుకు మాటలు? ఓకే సరే సరే ఓకే. వెంకటరెడ్డి గారు ఏంటి ఇందులో వైసీపీ పాత్ర కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారే కాపులు విడగొట్టడానికి చూస్తున్నారు అని మరొక ప్రచారం జరుగుతుంది. మీ పాత్ర ఏమైనా ఉందా? సార్ ఎవరి పాత్ర? మీరు కాదు వెంకటరెడ్డి గారు, వైసీపీ పాత్ర కాదు సార్. మేము ఒకళ్ళు విడగొడితే వాళ్ళు విడిపోతారో, లేదంటే మేము ఒకటి కలిపితే కలుపుతారో అని వాళ్ళు అంత అమాయకంగా ఉన్నారంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు నిజంగా స్ట్రాంగ్ ఉంటే మేము విడగొట్టాలని అంటే విడిపోతారా? వాళ్ళ దగ్గర వాళ్ళ నిజంగా వాళ్ళకి మంచి చేశారు అనుకోండి, అదే కాపు సామాజిక వర్గానికి కాపులు ఉంటారు కదా. ఇప్పుడు మీకు దాసరి రాము గారు, నేను మీ డిబేట్ లో ఒక 100 డిబేట్లు అటెండ్ అయి ఉంటాం. వర్మ గారు నాకు బాగా గుర్తు, మన పాత స్టూడియో ఉన్నప్పుడు 100 డిబేట్లు పైగా అటెండ్ అయ్యాం. ప్రతి డిబేట్ లో మా ఇద్దరు కొట్లాటాయి. వైఎస్ఆర్సీపీ మీద ఆయన విరుచుపడేవాడు ఏదో జనసేన కోసం. ఈ రోజు అతను తీసుకొని వెళ్ళి దాసరి రాము రెడ్డి అని పెట్టారు. మాట్లాడతారంటే ఆయన ఏమైనా పేరు మార్చుకున్నాడా? వీళ్ళెవరు పేరు మార్చడానికి? నేను కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కమ్మ అని రాసా అనుకోండి, పక్కన తలకాయ తీసుకెళ్ళి ఆడబెట్టుకుంటారు జనసేన అంటూ. ఇదే కదా తప్పు కదా. అది ఆయన ఇష్టంగా ఆయన పేరు మార్చుకుంటే ఓకే. గానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఇష్టపడి ఆయన ఛాలెంజ్ చేశాడు కాబట్టి పేరు మార్చుకున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇప్పుడు ఆయన మమ్మల్ని ఎన్ని క్వశ్చన్లు ఎన్ని రకాలుగా మా మీద కూడా మాట్లాడారు. ఆయన మా పార్టీ మీద కూడా మేము ఏ రోజు ఆయన కులం తీసి మాట్లాడలా, లేదంటే ఆయన ఒక పార్టీకి మేము ఏ రోజు ముద్ర ఇలా. ఈ రోజు తీసుకుని వెళ్ళి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అంటే వైసీపీ కండ వైపు పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారిని రెడీ చేశారు, రాము గారిని రెడీ చేశారు. అంటే వీళ్ళకి అధికారం మదం ఎంత ఎక్కిందంటానికి ఇది ఒక్కటే నిదర్శనం కాదా? అంత కొవ్వెక్కిపోయిందా? అబ్రహాం లింకన్ గారు ఒక మాట చెప్తారు, ఒక మంచోడికి అధికారం ఇస్తే ఎలా ఉంటది, చెడ్డాడికి అధికారం ఇస్తే ఎలా ఉంటది అని. అధికారం వచ్చినా తెలుస్తుంది. ఇప్పుడు ఈ చెడ్డాడికి అంతు చూస్తారు, అంతు చూడు. వాళ్ళ చరిత్ర బయట పెడతానన్నా కదా దాసరి రాము గారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిందే